అన్వేషణ సినిమా తీయడానికి మా చిన్నప్పుడు మేము అన్వేషణ సినిమాలో ఆ సినిమా చూసి చాలా థ్రిల్ అయిపోయాం. బహుశా ఆ సినిమా 1986, 81, 85 చూసారా, నాకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. 85 మేము మరి ఏంటి ఆ సినిమా తీయడానికి మీకు ప్రేరణ? హిచ్కాక్ కూడా. ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో, నేను చూసిన సినిమా అది ఏడుది నాగేశ్వర గారు VCR కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. అది పొలగంగాడు కూడా తెలుసు. ఏడెక్కడాడు మొత్తం తెలుసు అది నీకు. అంటే మీరు ఆ సినిమాలో కూడా మీరు ఎక్కువగా మ్యూజిక్ మీద, బర్డ్స్ మీద, వాటి మీద వెళ్ళారు కదా. అంటే మీకు అప్పటికే మీరు బర్డ్స్ సినిమా కూడా చూసుంటారు కదా. అంటే ఏదైనా ఆ మ్యూజిక్ కూడా హిచ్కాక్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కదా. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్కి మ్యూజిక్ ఏ రకంగా తోడ్పడుతుంది, దానికి మీరు హిచ్కాక్ నుంచి పొందిన ప్రేరణ ఏదైనా ఉందా? అవునండి, హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. ఆ తర్వాత ఎవరో నాలటాడు నోటోరియస్ అని, ఇంగ్రిడ్ బర్గ్మన్ హీరోయిన్ అనుకుంటాను నోటోరియస్లో. ఆ సినిమా స్టార్ట్ చేశారండి, మళ్ళీ దాని గురించి ఏమీ ఊసు కబుర్లేదు పేపర్లో అని ఎవడో అడిగాడు నాలటివాడు. చెప్తాను, నీలాంటివాడు అనకూడదు కదా, నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు బాగుంది. అయితే హిచ్కాక్ అతను సమాధానం చెప్పాలి కదా. సినిమా అయిపోయిందని మొత్తం అంతాను, చిన్న ప్యాచ్ వర్క్ ఉందన్నారు. ఏంటండి ఏదని అడిగారు. నాలటాడు షూటింగ్ అన్నాడు. అంటే కంప్లీట్ ఫిల్ము పేపర్ మీద ఆయన ఫినిష్ చేశారు. హిచ్కాక్ గురించి చెప్పాలంటే ఈ పొలగంగాడు తెలుసు, రవి గారు తెలుసు, ఇవాళంతా కూడా నేను మాట్లాడగలను. మీరు చాలా మీ లైబ్రరీ నిండా పుస్తకాలు పురుగు కదా. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు అమెరికన్ లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో, మద్రాసులో ఉండగా చాలా అనేక సందర్భాలు మనం అక్కడ కలుసుకున్నాం కూడా. మరి తెలుగులో ఇటువంటి పుస్తకం రావడం గురించి మీ అభిప్రాయం? నేను సాయంకాలం పొలగానికి చెప్పానండి, ఎన్ని కాపీలు వేసామంటే చెప్పాడు, తప్పు ఇన్ని వెయ్యాలని చెప్పాను. ఇది అంత గొప్ప పుస్తకం అని కూడా చెప్పాను. ఇలాంటి పుస్తకం అంతకుముందు రాలేదండి. ఇతనికి ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇదొక అద్భుతం నాకు ఇంకేంటయ్యా. రచయితలు ఇద్దరితో మీకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది కదా, పాడి గారి గురించి అలానే పులగం గారి గురించి. అంటే మీరు తీర్చిదిద్ది దేశం మీద వదిలినటువంటి బాణం పులగం, మరి పాడి గారి గురించి కూడా చాలా సన్నిహితమైన మిత్రులు ఇద్దరు. పులగం చాలా సభ్యత గల మనిషి, రవిపాడి గారు అయితే అసలు మాట్లాడక్కర్లేదు ఆయన గురించి. వీళ్ళిద్దరి మీద నాకు చాలా మంచి. అలాగే పులగం అతను చేసిన పుస్తకాలన్నీ అన్నిటికీ టైటిల్స్ మీరే పెడతారటగా. నేను పెట్టిన టైటిల్ ఆనాటి ఆనవాళ్ళు, అది ఒకటి నేను పెట్టాను. ఆనాటి ఆనవాళ్ళు అది ఒకటే నేను పెట్టాను, తగిననే పెట్టలే, ఆడే పెట్టుకున్నాడు. పాడి గారు అంటే ఒక IRS ఆఫీసరు ఇలా సాహిత్యాభిమానంతో ఈ రకంగా చేయడం మీద మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారని ఒక చోట రాశారు. నేను ఒకసారిగా చాలాసార్లు వెళ్ళాను. అయితే మేము ఇద్దరం కలిసి బడేగులమాని సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన చనిపోయిన రోజా? అవును సార్, చనిపోయిన రోజు. అలాగా వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, వీళ్ళతో చాలా ఇష్టమైన పనులు చాలా చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ఎంత కలెక్షన్ ఉందో తెలియదు ఆయన దగ్గర. నువ్వు చూసిన LP రికార్డులు తక్కువ, ఆ తర్వాత ఆయన బ్రెయిన్లో పెద్ద లిస్ట్ ఉంది, చాలా చెప్తుంటాడు ఆయన. చాలా చక్కని మనుషులు అండి వీళ్ళిద్దరూ కలిసి పుస్తకం వేయడం. నిజంగా ఈ పుస్తకం నిన్న ఈ టైంకి చూశానండి నేను విజయవాడ సాహితీ ప్రచురణలో వాళ్ళ ఆఫీసులో. థ్రిల్ అయిపోయాను పుస్తకం చూసి. ఈ బల్క్నెస్ కానీ, లోపల ప్రింటింగు, ఆ డీటెయిలు మొత్తం పేజ్ బ్యాకప్ అంతా కూడా కొంచెం అవగాహన ఉంది ప్రింటింగ్ మీద. నేను బాగా వెంటనే ఫోన్ చేశాను తనకి, బాగుంది నాకు అని. నిజానికి ఇది పుస్తకాన్ని నేను ఇంకో చోట ప్రింట్ చేయించి పెట్టాలి అతనికి. వాళ్ళు టైంకి రేపు మరి బుక్ ఫేర్ ఉంది కదా, అప్పటికి వాళ్ళు ఇవ్వలేమన్నారు.
ఈ డోపు వీడు ఎక్కడో వేరే చోట చేయించాడు, బ్రహ్మాండంగా ఉందండి, మాట్లాడక్కర్లా. అది వీళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతంగా చేశారండి. రవిపాడి గారు అంత మంచి రచయిత నాకు తెలియదు, మంచి మిత్రుడే అనుకున్నాను ఎంతకాలం. ఇందులో ఎక్స్ట్రా గంటలన్నీ ఈయనే రాశాడండి, అది చెప్పుకోవాలి, రాయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. హిచ్కాక్ గురించి ఇంకా నన్ను అడిగితే చదువు, ప్యాట్రిష్ హిచ్కాక్ అని, హిచ్కాక్ గారు అమ్మాయి, అవును. ఆవిడ గురించి కూడా చాలా బాగా చెప్పగలను. ఆయన బాగానే చెప్పారు.